గోదావరి నదికి సంబంధించిన ఉపనదులకు సంబంధించి చూడండి. ఇదైతే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న ట్రిక్ స్టోరీ లైన్ ఉంటుంది, దీని ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ట్రిక్ స్టోరీ ఏంటి అంటే, ఇప్పుడు తెలుగు మూవీస్ లో ఒక 2 మూవీస్ ఉన్నాయి. ఇవి 2 ఫ్యాక్షన్ సంబంధించిన మూవీస్. సీమ శాస్త్రి ఉంటుంది, అల్లరి నరేష్ నటించిన సీమ శాస్త్రి మూవీ. ఇంద్ర, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ ఉంటుంది. ఇవి 2 ఫ్యాక్షన్ సంబంధించి ఉంటాయి. సో వీటికి సంబంధించి సీమ శాస్త్రి అనే అతను ఇంద్రా ఫ్యాన్, ఇంద్రాని చూస్తూ ఇన్స్పైర్ అయినవాడు. సో సీమ శాస్త్రి ఇంద్రా ఫాలోవర్ కాబట్టి ఇంద్ర రాసిన వార్తలు అంటే చాలా ఇష్టం. ఇంద్ర వాడిన పెన్తో రాసిన వార్తలు అంటే ఇతనికి ప్రాణం. సీమ శాస్త్రికి ఇంద్ర రాసిన కథలు కానీ వార్తలు కానీ ఈ సీమ శాస్త్రికి చాలా ఇష్టం. ఓకేనా, దాని ప్రకారం ఉంటుంది చూడండి. సీమ శాస్త్రికి ఇంద్ర పెన్తో రాసిన వార్తలు అంటే చాలా ఇష్టం, ప్రాణం. ఈ యొక్క చిన్న స్టోరీ లైన్ ప్రకారం ఇవన్నీ గుర్తుంటాయి. గోదావరి నది సంబంధించిన సీమ శాస్త్రి. ఇక్కడ సీమ శాస్త్రిలో సి అంటే సీలేరు, మా అంటే మంజీరా, శాస్త్రిలో షా అంటే శబరి. ఓకేనా, సీమ శాస్త్రిలో సి అంటే సీలేరు, మా అంటే మంజీరా, షా అంటే శబరి. ఓకేనా, శబరి నది. నెక్స్ట్ కీ, సీమ శాస్త్రి కీ అంటే కిన్నెర సాని ఉపనది. ఓకేనా, గోదావరి సంబంధించి. నెక్స్ట్ ఇంద్రా పెన్తో, ఇంద్ర అంటే ఇష్టంగా, ఇంద్ర అంటే చాలా ఇష్టం. ఈ సీమ శాస్త్రి ఇంద్రాకి ఫ్యాన్. ఓకేనా, సో ఇక్కడ ఇంద్ర అంటే ఇంద్రావతి, ఇంద్ర పెన్తో రాసిన వార్తలు అంటే ప్రాణం. పెన్ అంటే పెన్ గంగా. నెక్స్ట్ రాసిన వార్తలు అంటే వార్త. ఓకేనా, వార్త సిమిలర్ రైమింగ్ వర్డ్స్ కదా. వార్తలు అంటే ప్రాణం, ప్రాణహిత మరియు ప్రవర, ప్రాతతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రాణహిత ప్రవర. ఓకేనా, 2 గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం అంటే ప్రాణహిత ప్రవర. ఈ ప్రవర అనేది గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిన బిట్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్. ఓకేనా, సో లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి.